ప్రభు పెట్ట ఆలోచిస్తాం. దేవుని నామమునకు స్తోత్రములు కలుగుగాక. మన కోసం బలైపోయాడు ప్రాణాలు అర్పించినటువంటి యేసయ్య గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు మంచి శుక్రవారం దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆయన ఎంత గొప్ప నీతిమంతుడు కదా. ఆయన తను ఏ పాపము చేయనటువంటి వాడు. మరి మన కొరకు బలర్పించడానికి దేవుడు మరి ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన మన కొరకు లోకానికి పంపించాడు. దేవుడు నామానికి స్తోత్రాలు కలుగుతారు. నిజంగా 7 మాటలు ఇప్పటి వరకు 8 మాటలు అన్నాం, 5 మాటలు అన్నాం, 6 మాటలు అంటున్నాం. నిజంగా దేవుడు తన ఆత్మతో వీళ్ళందరినీ నింపి మరి రక్షణ స్వార్థను యేసుక్రీస్తు యొక్క శ్రమ అనుభవాలను మనకు బయలుపరచడానికి దేవుడు చూపిన ప్రేమ కొరకే, కృప కొరకే నేను ఎంతగానో దేవుడిని స్థుతిస్తున్నాను. మరి నిజంగా యేసు ప్రభు అంత శ్రమ పడవలసిన అవసరం ఏమన్నా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా దేవుడి కుడివైపున, తండ్రి కుడివైపున కూర్చుండి ఉండేటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నరరూపం ఎత్తి జీవులై లోకంలో జన్మించి తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. దేవుడు నామానికి స్తోత్రాలు కలుగుగాక. ఆయన వచ్చి మన కొరకు ఆయన బయలుపోయినట్లయితే మనం ఎక్కడుంటామండి? నిత్య నాశనంలో, నరకాయంలో కాలిపోతూ ఉండేవాడు. కానీ జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన యెహోవా దేవుడు తన ప్రజలు, తను సృష్టించిన ప్రజలు ఎన్నడూ కూడా నరకాన్ని మరి బలైపోకూడదు. మేము సృష్టించినటువంటి లోకమును మరి యాజకుడు దేవుని ఆలయంలో వారు యాజకత్వం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా విశ్వాసులైన వారందరూ, యూదులందరూ వచ్చి మరి పాపములను మరి ఒప్పుకుంటూ దానిని తొలగించడానికి వారు జంతువులను బలిగా అర్పించేవారు. ఆ సంవత్సరం అది అయిపోయేది, ఇంటికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ వాళ్ళు పాపం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేవారు. ఇది ఎలా జరుగుతున్న